అవసరమయ్యా అని చెప్పి ఆ పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన స్తోత్రాలు దేవునికి చెల్లించి దేవుడు అయిన దేవుని గొప్ప నామాన్ని మహిమపరుచుతాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆ దేవుని ఎంతైనా నమ్మచ్చు. అది నా ప్రభు వైపు చూద్దాం. ప్రభా, నీకు మా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ఎంతలేనంత ఎత్తైన కొండ మీద మమ్మల్ని ఎక్కించేవాడు నీవేనాయన అని చెప్పి ప్రభు వైపు చూద్దాం. ఎవరిని తండ్రి వైపు చూద్దాం. అత్యున్నతుడా, అతి సంపూర్ణుడా, ఓ రక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరాకార మాతో కూడా ఉన్నటువంటి మా దేవుడా, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, మమ్మల్ని పోషిస్తున్నావా తండ్రి, మంచి పోషకుడా నీకు స్తోత్రములు చెప్పి దయగలిగిన దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడా, పర్వతాలు తొలగిపోయినా రెక్కలు తట్టరిల్లినా నా కృపని గురించి పోని చెప్పిన తండ్రి, నీకు మా స్తోత్రాలయ్యా, నీకు మా వందనాలు చెల్లిస్తున్నాము చెప్పి ఆ ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీయందు నా గురి నిలుపుచున్నాను, యేసయ్య సదాకాలము. నీయందు నా గురి నిలుపుచున్నాను, అక్షయ కిరీటము
ఆరాధనా Hallelujah. Hallelujah. చూద్దాం కలిగిన ఉన్నటువంటి చేతి పిల్లలందరి కొరకు ప్రార్థన చేద్దాం. యేసుపన్న గారి కొరకు, అమలమ్మ గారి కొరకు, రేసత్వం గారి కొరకు ప్రార్థన చేద్దాక ఈ వాతావరణాన్ని బట్టి ఎంతమంది అనారోగ్య స్థితిలో బాధపడుతున్నారు. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేని పిల్లరా అలాగే గృహాలుగా తక్కువ బిడ్డలు పెద్దలు ఇస్రాయల్ మరి గారి కుటుంబం కొరకు, పెద్దలు కృష్ణమ్మ గారి కుటుంబం కొరకు, పెద్దలు అంతనయ్య శాంతమ్మ గారి కుటుంబం కొరకు, సుందరయ్య సుందరమ్మ గారి కుటుంబం కొరకు, పెద్దలు పాలపల్లి సుధాకర్ వసనమ్మ గారి కుటుంబం కొరకు దేవుడు వారికి కావాల్సిన గృహాలు కట్టుకోవాల్సిన ప్రతి కట్టుకోవటానికి కావాల్సిన ప్రతి జీవులను దేవుడు దయచేలాగా అందరి కొరకు దేవుడు వేసుకొచ్చి దేవులారా రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక ఇబ్బందుల పుల సంస్కృతున్న వరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చదువుతున్న పిల్లలు మంచి రిజల్ట్ కొరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వయసు పిల్లల కొరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుటుంబాల్లో సమాధానం లేని వారి కొరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మత్తు పదార్థాలు సేవించి వారి మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అనాథుల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘ అభివృద్ధి కొరకు, ఐక్యత కొరకు, నూతన ఆత్మల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి రాలే వినపడుతున్న వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
అలాగనే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగింది. మంచి రిజల్ట్, దేవుని చిత్తానుసారమైన మంచి రిజల్ట్, మనకు అనుకూలమైన మంచి రిజల్ట్ దేవుడు దయచేయగాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. శత్రువు ఓడిపోవును గాక. దేవుని చిత్తమైతే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. విగ్రహారాధికుల కొరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రానున్న మాసాలు భయంకరమైన ఎండ మనకు ఇక్కడ కంటే ఇక్కడే భయంకరంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అది ఎక్కువగా ఉంటుంది. దాని పిల్లలు మే నెలలు వస్తే చాలా ప్రయాణాలన్నీ మనకు సాగుతుంటాయి. మరి వాతావరణం ద్వారా ఎవరికి ఏ హాని రాకుండా కలగకుండా దేవుడు మనల్ని, ఆయన బిడ్డల్ని కాపాడును గాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలానే రేపు సోమవారం